ఎవరెస్ట్ ఎక్కిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ కైలాష్ పర్వతాన్ని మాత్రం ఇప్పటి వరకు ఎవరూ ఎక్కలేదు. ఎందుకు? ఎనీ రీజన్స్? ఎనీ మిస్టరీ బిహైండ్ దిస్? ఈ వీడియోలో చూసేద్దాం రండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ జేపీ ఇన్సైట్ఫుల్ విజన్స్. జియోగ్రాఫికల్ స్ట్రక్చర్. కైలాష్ పర్వతం ఒక పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. ఇది బ్లాక్ గ్రానైట్ రాక్స్తో తయారై ఉంది. ఇవి జారే స్వభావం కలిగి ఉంటాయి. దాని సైడ్స్ గోడల్లా నిటారుగా ఉంటాయి. అంటే పర్వతం మీదకి ఎక్కడానికి వీలుండదు. జారిపోయే ప్రమాదం ఉంది. క్లైంబింగ్ ఇంపాసిబుల్. సైంటిస్ట్ చెప్పినట్టు కైలాష్ పర్వతం దగ్గర కంపాస్ పనిచేయదు. దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చాలా తీవ్రంగా ఉంటుంది. ఇక్కడ జీపీఎస్ సిగ్నల్ కూడా సరిగ్గా పనిచేయవు. చైనా ప్రభుత్వం ఎవరికీ కూడా క్లైంబింగ్కి పర్మిషన్ ఇవ్వదు. ఎందుకంటే అక్కడ స్థానిక ప్రజల ఆధ్యాత్మిక నమ్మకాలను వారు గౌరవిస్తారు. క్లైమేట్. ఇక్కడ సర్వసాధారణంగా మంచు పడుతూ ఉంటుంది. ఇది సముద్ర మట్టానికి 6638 మీటర్ల ఎత్తులో ఉండడం వలన ఆక్సిజన్ 40% కంటే తక్కువ ఉంటుంది. ఆక్సిజన్ తక్కువ ఉండడం వల్ల సర్వైవ్ అవ్వడం కష్టంగా ఉంటుంది. కైలాష్ పర్వతాన్ని ఇప్పటి వరకు ఎవరూ ఎక్కలేకపోవడానికి ప్రధాన కారణం దాని భౌగోళిక నిర్మాణం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ వాతావరణ పరిస్థితులు.